అండి, ఈరోజు మరొక మంచి విషయం మీకు చెప్పనా. కొడుకు కోసం కాలిపోయినటువంటి అమ్మ ప్రేమ ఎంత గొప్పదో చూసారండి. ఒక ఊరిలో ఒక తల్లి కొడుకు ఉన్నారండి. ఆమె కుమారుడు పుట్టిన 2 సంవత్సరాలకే తన భర్త చనిపోయాడు. అయితే ఆమె ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి మరి పాస పనులు చేసుకుంటూ మరి ఇళ్ళల్లో పనిచేస్తూ ఎంతో కష్టపడి తన కుమారుని పెంచాలని తను రోజు కూడా ఉదయాన్నే ఆ కొడుకుని ఉయ్యాల్లో వేసి మరి బుజ్జగించి పాలు బాటిల్ ఇచ్చి మరి ఇరుగు పొరుగు వాళ్ళకి ఎవరో ఒకరికి చెప్పి తను పనికి వెళ్ళిపోయేదంటండి. అలా రోజు తన జీవన విధానము కొనసాగిస్తూ ఉంది. ఒక రోజైతే కనుక మరి ఆమె వెళ్ళింది, తను రోజు వెళ్ళినట్టుగానే తను వెళ్ళిందండి. కుమారుని ఉయ్యాల్లో పడుకోబెట్టి పాలు బాటిల్ ఇచ్చి తన పనికి యథావిధిగా వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయేటప్పటికి ఆ ఇంటి నుండి పొగలొస్తున్నాయండి. చాలా పొగొచ్చేస్తుంది. ఏంటి అనుకుంటున్నారు కానీ ఎవరు దరికి వెళ్ళట్లేదండి. అయితే ఆ పొగ రాను రాను చాలా ఎక్కువైపోతుంది. ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఎవరు లేరు. ఉన్నవాళ్ళు కూడా అలా చూస్తున్నారే తప్ప ఏమైంది, ఎందుకు వస్తుంది అని అనుకోకుండా వెళ్ళి చూడకుండా మనకెందుకులే అన్నట్టుగా నిల్చుండిపోయారంటండి. అయితే ఆ తల్లి ఎక్కడో దూరాన్ని పనిచేస్తుంది. ఎవరో చెప్పారంటండి, మీ ఇంటి నుండి పొగలొస్తున్నాయి అని చెప్పగానే ఆ తల్లి మరి గుండె పగిలేలా ఏడ్చుకుంటూ పరుగున వస్తుందంటండి. ఈలోపు పెద్ద పెద్ద మంటలు, పొగ వెళ్ళకపోయి పెద్ద పెద్ద మంటలు వచ్చేస్తున్నాయంట. ఆ మంటల్లో కుమారుడు పడుకునే ఉన్నాడండి. ఆ కుమారుడిని ఎవ్వరూ తీసుకురావడానికి సాహసం చేయటం లేదు. అయితే తల్లి వచ్చేటప్పటికే మొత్తం చాలా మంటలు వచ్చేసినాయండి. తల్లి మాత్రం ప్రాణానికి తెగించి పరుగున లోపలికి వెళ్ళి ఒక రగ్గు కప్పేసుకుందంటండి. రగ్గు కప్పేసుకుని పరుగున కాలిపోతూ మరి అక్కడ ఉన్నటువంటి ఆ పూరి గుడిసెలో ఆ గడలు అవన్నీ పడిపోతున్నా సరే వాటిని ఏమీ లెక్క చేయకుండా తన కొడుకుని కాపాడుకోవాలి అనేటటువంటి దృఢ సంకల్పంతో వెళ్ళి ఆ కుమారుని ఇలా పట్టుకుని తన శరీరం అంతా కూడా కాలిపోయిందంటండి. కాలిపోయినా కూడా తన కొడుక్కి చిన్న నిప్పురవ్వ కూడా కాలకుండా ఆ కుమారుని బ్రతికించుకుందండి. చూసారా అమ్మ ప్రేమ అంటే ఎంత గొప్పదో తెలుసండి. దేవుని ప్రేమ తర్వాత అమ్మ ప్రేమ చాలా గొప్పదండి. అయితే ఆ కుమారుడిని పెంచి పెద్ద చేసింది, చాలా బాగా చదివించింది, మంచి ఉద్యోగస్తుడయ్యాడు, గొప్ప సిటీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఈ తల్లి చాలా అందగత్తి, తను ఎంతో పొడవాటి జడ, అయితే తన సౌందర్యం మొత్తం, తన అందం మొత్తం కూడా మరి కాలిపోవడంతో అందహీనంగా అందవికారంగా మరి ఎవరైనా చూస్తే భయపడేటటువంటి విధంగా తన ముఖం మారిపోయిందండి. ఎందుకు అనంటే తన కొడుకును బ్రతికించుకోవడం కోసం, తన కొడుకుని కాపాడుకోవడం కోసం. అయితే పెద్దయ్యి మరి మంచి సిటీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. మరి ఇవాళ తీసుకెళ్తానమ్మా, రేపు తీసుకెళ్తాను, ఎల్లుండి తీసుకెళ్తాను, ఇలా వాయిదాలు వేస్తూ వచ్చాడు. అయితే చాలా రోజులైపోయింది, ఆ కొడుకు ఉత్తరం ముక్క కూడా రాయట్లేదని చెప్పేసి ఎవరెవరి ద్వారానో తన కొడుకు ఫలానా చోట ఉన్నాడని ఆ తల్లి వెళ్ళిందండి. ఆ తల్లి వెళ్ళి ఇల్లు కనుక్కొని వెళ్ళినప్పుడు ఆ డోర్ కొట్టగానే కొడుకు డోర్ తీసి ఓపెన్ చేసి, నువ్వా, ఎందుకు వచ్చావు, నా పరువు పోతుంది నిన్ను చూస్తే అన్నాడటండి. అయితే వెంటనే నేను ఒక్కసారి నిన్ను చూసి వెళ్ళిపోతాను బాబు అంటే, మరి ఎలాగా వచ్చావు కదా, నిన్ను రూమ్లో పెడతాను ఉండు, ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది ఉండు అని చెప్పేసి ఒక గదిలో పెట్టాడంటండి. అయితే ఫంక్షన్ జరుగుతుంది, చుట్టాలందరూ వచ్చారు, భోజనాలు చేస్తూ ఉన్నారు. తల్లి తిన్నదా లేదా, మరి ఆమె ఎలా ఉంది అని కూడా అడగలేదండి. అడగకుండా మరి వాళ్ళందరినీ పరామర్శించుకుంటూ ఉన్నాడండి. అయితే వాళ్ళందరూ వెళ్ళిపోతున్న సమయంలో లాస్ట్లో ఒక ప్లేట్లో కొంచెం అన్నం మిగిలితే ఆకలేసి తన ఆకలికి తట్టుకోలేక ఆ అన్నం తింటూ ఉంటే ఎవరు గమ్ముని వెనక్కొచ్చి ఎవరేమి అని అంటే, మా ఇంట్లో పని చేస్తుంది, మా ఇంట్లో పని మనిషి అన్నాడంటండి. చూసారండి ఎలా ఉందో చూడండి సంస్కారం. చదివించింది, గొప్పవాణ్ణి చేసింది, అంతేకాదు మంచి ఉద్యోగస్తుని చేస్తుంది. ఆ కొడుకును రక్షించడం కోసం, ఆ కొడుకును కాపాడటం కోసం తనకున్నటువంటి అందము, తనకున్నటువంటి ఆ మంచి జుట్టు, లాంగ్ హెయిరు ఇదంతా కూడా కాలిపోయి అందహీనంగా మారిపోయిందండి. అమ్మ
ఎప్పుడైతే పని మనిషి అని చెప్పాడో ఆ తల్లి గుండె పగిలిపోయి ఇంటికొచ్చేసిందంటండి. ఇంటికొచ్చేసిన తర్వాత అలాగే బెంగ పెట్టుకొని వెంటనే కొన్ని రోజులకి చనిపోయిందంటండి. చనిపోతే పలానా చోట కుమారుడున్నాడనేసి కబురు పెట్టారంట. ఇరుగు పొరుగు కబురు పెట్టి కార్యక్రమం చేయాలి రమ్మంటే, ఆమె గృహంలో ఉన్నటువంటి ఒక చిన్న రేకు పెట్టి ఇనుముతో ఇనప్పెట్టు లాంటిది చిన్న పెట్టుంది తనకున్నది. ఒక బల్ల, ఒక చిన్న మంచము, ఒక గ్లాసు, బిందు ఇలాంటి చిన్న చిన్న సామాన్లు మాత్రమే. అయితే కార్యక్రమం అంతా అయ్యింది. చేశాడు. చేసిన తర్వాత అలా కుర్చీలో కూర్చుని ఆలోచిస్తూ బాధపడుతూ అమ్మ కొన్న వస్తువులు ఏంటని చూసి ఆ పెట్టి తెరిచేటప్పటికి ఒక అందమైన స్త్రీ ఫోటో కనిపించిందండి ఆ పెట్టెలోను. అందమైన చాలా సినీ యాక్టర్లు కూడా సరిపోరంట, అంత అందంగా ఉంది. ఎంతో మంచి కలరు, మంచి హెయిర్ ఉంది. వెంటనే ఆ ఫోటో తీసుకుని బయట ఉన్న చాలామంది జనాలు ఉన్నారు, ఇరుగు పొరుగు వాళ్ళు, మరి తనకు కావలసిన బంధువులు అందరూ ఉన్నారు. ఆ బంధువుల దగ్గరికి, ఆ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, ఈ ఫోటో మా అమ్మ పెట్టెలో ఎందుకుంది అని అడిగినప్పుడు, ఈ ఫోటో మీ అమ్మ పెట్టెలో ఉందా, ఈవిడెవరో నీకు తెలీదా ఇప్పుడు వరకు అంటే, నాకు తెలియదంటే, ఈవిడే నీ తల్లి, ఈమె నీ అమ్మ. నీ అమ్మ చాలా అందమైనటువంటిది, ఎంతో అందమైనటువంటిది. ఆమె రూపము ఎంతో అద్భుతంగా ఉండేది. ఆమె రూపమంతా నీకు ఇవ్వడం కోసం ఆమె పూర్తిగా కాలిపోయి తన ప్రాణానికి తెగించి నిన్ను రక్షించింది. అందుకని ఆమె అందహీనరాలుగా మారిపోయింది అని చెప్పినప్పుడు ఆ తల్లి కోసం కొడుకు గుండె పగిలేలా ఏడ్చాడంటండి. ఎంత పగిలేలా ఏడ్చినా తల్లి తిరిగి రాదు కదండి. ప్రేమతో చూడాలని వెళ్ళింది. అందమైన మనసు ఉండాలండి, అందమైన రూపం. చదువుంటే సరిపోదు, విలువలతో కూడిన సంస్కారం ఉండాలి. తనకు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది ఆ కొడుకుని. కానీ ఒక్కసారి పని మనిషి అని ఆమె మనసులో భయంకరమైన ముద్రను వేశాడు. అది తట్టుకోలేకపోయిందండి తల్లి. ఏ తల్లి కూడా తట్టుకోలేదండి అలాంటి మాటలు. గుర్తుపెట్టుకో మిత్రమా.